ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం జీవితాంతం దేవునికి నమ్మకంగా జీవించిన వారికి ఉత్సాహాన్ని ఇచ్చే అద్భుతమైన వాక్యం. ఇది ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులకి శాశ్వత విశ్రాంతి గురించి నిరీక్షణ ఇచ్చే వచనం. ఈ వచనంలో ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అని వ్రాయబడింది. ఈ ప్రపంచంలో ఎన్నో కష్టాలు, బాధలు, అన్యాయాలు ఎదురైనా యేసుక్రీస్తునందు విశ్వాసంతో జీవించి ఆయన పట్ల నమ్మకంతో మరణించిన వారు నిజంగా ధన్యులు. ఎందుకంటే వారి ప్రయాణం ఇక పూర్తయింది, వారి శ్రమలు ముగిశాయి, వారికి దేవుని సమాధానం లభిస్తుంది, వారికి తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇది శాశ్వత విశ్రాంతి. ఇది ప్రాపంచిక విశ్రాంతి కాదు, ఆత్మీయ విశ్రాంతి. బలహీనత, బాధ, పాపం, ప్రలోభం లేకుండా దేవునితో ఆయన సన్నిధిలో శాశ్వతంగా ఉండడం. అలాగే వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మనం ఈ లోకంలో చేసిన మంచి కార్యాలు, విశ్వాసంతో చేసిన సేవలు, బాధలను ఓర్పుతో భరిస్తూ సాగిన జీవితం, ఇవన్నీ దేవుని దగ్గర గుర్తించబడతాయి. వీటన్నింటికీ తగిన ప్రతిఫలం పరలోకంలో మనకు లభిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనలో ఎవడునూ తన కోసమే బ్రతుకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను అని. ప్రియులారా, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమే ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. సహోదరి సహోదరులారా, మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురని, వారి క్రియలు వారి వెంట పోవునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ఈ లోకంలో మేము సత్కార్యాలు చేస్తూ బాధలను ఓర్పుతో భరిస్తూ నీ కొరకు జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని,
మేము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మేమందరమును నీ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును గనుక మేము బ్రతికినన్నాళ్ళు నీకిష్టలముగా జీవించే వారంగా ఉండుటకు కృపచూపమని మా నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మేమిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరిచే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.